ఈసారి పండగ వస్తుందంటే చాలు 10 రోజుల ముందే ఈసారి పిండి వంటలు చేద్దామని అనుకున్నాము. పండగ అంటే గుర్తొచ్చేది పిండి వంటలే కదా. మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతిసారి పండగకి మా తాత మమ్మల్ని పండగకి ఇంటికి పిలిచేవాడు. మేము వస్తున్నామని తెలిస్తే చాలు ఫుల్గా అప్పాలు, మురుకులు, గరిజెలు ఇద్దరు అమ్మమ్మ తాత ఇద్దరు కలిసి మా కోసం చేసేవాళ్ళు. ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే నాని ఫుల్ పైసలు ఇస్తుంది, తాత ఫుల్ పైసలు ఇస్తాడు, ప్రతి పండగకి తాత బట్టలు తీసుకొస్తాడు అని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళే వాళ్ళము. మా తాతకి మేమంటే చాలా ఇష్టం ఉంటుండే. మేము ఏం అడిగినా కూడా ఇప్పిస్తుండే. ఎప్పుడు మా అమ్మతో అంటుండే, నీ పిల్లలు చాలా అమాయకులురా శివరాని, ఎట్లా బతుకుతారో ఈ కాలంలో అని చెప్పేసి మా అమ్మకి చెప్తా ఉంటుండే. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే ఫుల్ మెమొరీస్ కదా, మాకు జ్ఞాపకాలు మాత్రమే మిగిలిపోయాయి. ఇప్పుడైతే కనీసం పిలవడానికి మాకంటూ ఎవరూ లేరు, అమ్మమ్మ లేదు, తాత లేడు. అందుకోసమే మా నాయనమ్మతో మాకు బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా సార్లు అనిపిస్తుంది ఒక్కసారైనా సరే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడైనా సరే వెళ్ళి చూసి రావాలని, కానీ ఆ ఊరితోనే మాకు సంబంధాలు తెగిపోయాయి.